అనుబంధం అలాగే కొనసాగింది. మా హస్బెండ్ 93లో పోయినా కూడా వారిద్దరూ అప్పటిదాకా కలిసి ఉద్యమానికి పనిచేశారు. 95 జయశంకర్ సార్ రిటైర్ అయిన తర్వాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మా ఇంట్లో ఉండడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. జయశంకర్ గారి గురించి చెప్పాలంటే తెలంగాణ మొత్తం ఒక ఆదర్శంగా తీసుకుని వారి గురించి తెలుసుకుని మన యువత అట్లాగా నడుచుకోవాలన్నది నాకు అనిపిస్తుంది. వారు రిలేషన్షిప్స్లో ఎంత ఎఫెక్షన్ ఉండేదో అంత డిగ్నిటీ ఉండేది. అందరినీ ఎంతో గౌరవంగా, మామూలుగా పెద్దవాళ్ళు వస్తే ఎట్లా మాట్లాడతారో, ఏ డీజీపీఓ ఎవరో పెద్ద పెద్దవాళ్ళు వచ్చేవారు, ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారో ఇంట్లో పని వాళ్ళతో అదే విధంగా మాట్లాడేవారు. అది అందరం నేర్చుకోవాలి. యాక్చువల్లీ మన పిల్లలకు నేర్పించాలి. ఒక మనిషికి హ్యూమన్ డిగ్నిటీ ఉంటుంది, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, మనం దాన్ని కాపాడాలి. మనని మనం గౌరవించుకుంటే ఎదుటివాడిని గౌరవించాలి అన్నది వారి సిద్ధాంతం అని నేను అనుకుంటాను. అంతేకాకుండా సంబంధాల్లో, బాంధవ్యాల్లో నిజాయితీ, ఏది చెప్పదలుచుకున్నా మనకి చెడ్డదైతే నిష్కర్షంగా చెప్పేవారు, చాలా సున్నితంగా చెప్పేవారు. వెరీ ఫర్మ్ అండ్ వెరీ సాఫ్ట్. మా అందరికీ కూడా ఆయనలాగా భాష నేర్చుకోవాలి అన్నది ఒక రోల్ మోడల్ ఆయన మాకు. ఇంకా మా పిల్లలకైతే అసలు రోల్ మోడల్ ఆయన, ఇంకెవరూ లేరు. ఆయన మామలాగా మాట్లాడాలి అన్న ఒక కోరికతోటే పెరిగారు వారు. 95 నుంచి వారు ఏది రాసినా కానీ డిక్టేట్ చేస్తుండేవారు. తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కంప్యూటర్ మీద, తెలుగులో అయితే పేపర్ మీద ఆర్టికల్స్ రాయడంతో తెలంగాణ మూవ్మెంట్ అసలు నిజంగా ఎందుకు ఏమిటి అన్నది ప్రతి క్షుణ్ణంగా, ప్రతి చిన్న విషయాలు మా అందరికీ తెలియడానికి కారణం వారి సాన్నిధ్యంలో మేము గడపగలగడం. అది నా అదృష్టంగా నేను అనుకుంటాను. అప్పటి నుంచి June 16, 2011 ఇంకా లాభం లేదు, ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉండమని గతులడం కానీ వారి ఊరి మీద వారికి ఉన్న ప్రేమతోటి వరంగల్ వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. వారి తమ్ముడు, మరదలు అమెరికా నుంచి అప్పుడు వచ్చి ఉన్నారు ఇక్కడ. వారితో కలిసి 16 జూన్ వరంగల్ వెళ్ళేదాకా కూడా ఇక్కడే మత్స్యగూడలో మా ఇంట్లో వారు ఉండడం మా అదృష్టం అని నేను అనుకుంటాను. ఒక మనిషి ఉద్యోగంలో కానీ, జీవితంలో పక్క వాళ్ళతోటి కానీ, చిన్న పెద్ద వయస్సు తేడా లేకుండా, స్త్రీలు పురుషులన్న తేడా లేకుండా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అన్న తేడా లేకుండా అందరి మనుషుల్ని ఒక్కలాగా చూడగలగడం అనేది నేను వారిలోనే చూశాను. ఇంత క్లాసిక్ పర్సనాలిటీ. అంతేకాకుండా ఒక పని తీసుకున్నారంటే ఎప్పుడైనా ఆర్టికల్ రాస్తున్నప్పుడు ఏదో ఒక లెక్కలు స్టాటిస్టిక్స్ వేసినప్పుడు 6.525 ఏదో వచ్చింది సార్, 3 అని వేసేద్దామా అంటే లేదు లేదు అట్లా వేయకూడదు, మనం ఏదన్నా ఒకసారి చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు తప్పు పట్టకూడదు, అది ఉన్నట్టు వేయండి, 5.215 అని వేయండి, 3 అని వేయకండి అనేవారు, 252 అని వేయండి, 3 అని వేయకండి అనేవారు. అంత నిజాయితీగా ఏది తీసుకున్నా కానీ, ఒక ఆర్టికల్ రాసిన, ఒక విషయం చెప్పిన చాలా నిబద్ధతతోటి, చాలా నిజాయితీగా తను నమ్మిందే చెప్పేవారు, తను నమ్మింది చాలా నిష్కర్షగా చెప్పేవారు. అది మాత్రం చాలా మెచ్చుకోదగిన. ఇంకా అందరితోటి ఒకేలా డీల్ చేయడం అనేది ఒక మనిషికి సాధ్యమా అనిపిస్తుంది ఆయన చూస్తే. అసలు అందరికీ అదే గౌరవం ఇచ్చి, అందరితోటి అలాగే ఉండి, అందరికీ ఒక రకంగా సలహాలు ఇచ్చి, వారికి ఏం కావాలో వాళ్ళకి చెప్పి అలా ఉండడం అనేది నిజంగా చాలా ఒక రేర్ పర్సనాలిటీ. అంతేకాకుండా వివిధ రంగాల్లో తెలంగాణ గురించి పనిచేసిన నిష్ణాతులు ఉన్నారు. కొందరు ఇరిగేషన్లో ఎక్స్పర్ట్స్, కొందరు ఎడ్యుకేషన్ గురించి వర్క్ చేశారు, కొందరు ఇంకా వేరే ఉద్యోగాల గురించి, అన్నిటి గురించి. కానీ ఒక రకంగా అన్ని రంగాల్లో పట్టుండి ఒక టైప్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలంగాణ అనుకునేవాళ్ళం మేము. ఎక్కడి నుంచో ఏటో మీటింగ్కి వెళ్తూ హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, అప్పుడప్పుడు కేసీఆర్ గారు ఫోన్ చేస్తే అట్లా ఎక్స్టెంపోర్ అట్లాగే చెప్పేసేవారు ఆ స్టాటిస్టిక్స్ అన్నీ. ఎప్పుడు ఇంకా పుస్తకం చూసుకోవడం అది లేదు. అంత థరోగా చదువుకొని, అంత ఇదిగా అర్థం చేసుకోవడం కాకుండా అది నిజంగా ప్రపంచానికి చెప్పగలగడం కూడా వితౌట్ లూజింగ్ టెంపర్. అసలు ఎప్పుడు కూడా ఆయన
కోపంగా ఉండడం అనేది అసలు చూడలేదని అనిపిస్తుంది. ఎన్నిసార్లు అడిగినా అదే ఓపికతోటి అదే ఇదిగా. ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే ఆయన లాంగ్వేజ్ మీద ఆయన కమాండ్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకే పాయింట్ 2 గంటల్లో చెప్పగలరు, 2 నిమిషాల్లో కూడా చెప్పగలరు. సరే, ఆయన స్పీచెస్ విన్న మీ అందరికీ ఆయన చమత్కారాలు, ఆయన భాష మీద ఆయనకున్న కమాండ్, నిజం చెప్పాలంటే వీళ్ళు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. యాక్చువల్లీ వేరే భాషలో అంత చదువుకోలేదు. చదువుకున్నప్పుడు తోట గారు, జయశంకర్ గారు కూడా. తోట గారికి ఇంగ్లీష్ లెక్చరర్ రావడంతో వేరే భాషలు రావాల్సిన అవసరం లేకపోయింది. అతి కష్టం మీద తెలుగులో తోట అని తన పేరు రాసేవారు, వచ్చేది కాదు తెలుగు. కానీ జయశంకర్ సారు ఎకనామిక్స్ చెప్పాలనేటప్పటికీ సిటీ కాలేజీలో 4 మీడియంలో చెప్పగలిగింది ఆయన ఒకరే ఉండేవారు. ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్. ఆయన స్వంతగా నేర్చుకుని డిగ్రీ దాకా అన్ని మీడియంలో పాఠం చెప్పడం అంటే మనిషికి ఎంత పట్టుదల, ఎంత అసలు దాన్ని ఏమంటారో కూడా నాకు అర్థం కాదు. అంత పట్టుదల, అంత నిష్ఠ, అంత శ్రద్ధ. ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్ని పైగా ఒక భాష మాట్లాడుతుంటే ఇంకో భాషా పదం అసలు దొరికేది కాదు. తర్వాత ఆయన స్టేజ్ ఎక్కి చెప్తూ ఉంటే ఆయన అసలు ఎటువంటి ఎక్కడి వారు అన్నది కూడా ఎవరికి తెలిసేది కాదు. యాక్సెంట్ ఫ్రీ తెలుగు, అసలు ఎక్కడ చెందిన వారని. అప్పుడు 69 అయిన తర్వాత వీళ్ళిద్దరూ జైత్రయాత్రకు బయలుదేరారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. అప్పుడు తోటగారు ఆనందరావు, ఈయన జయశంకర్ సార్. అక్కడ వాళ్ళు ఏం చేశారు, తోటగారు ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు బయటికి వెళ్తే. ఎందుకంటే ఆయన తెలుగు అంతా హైదరాబాద్ అన్ని భాషలు కలిసిన తెలుగు ఉండేది. అందుకని ఆయన మాట్లాడేవారు కదా తెలుగులో. ఇంగ్లీష్లోనే మాట్లాడాక మాకు మరి ఎవరు తెలుగులో చెప్పరా, మాకు మీ తెలంగాణ వాళ్ళకి తెలుగు వస్తుందా అన్నారు ఆ రోజు. అనేటప్పటికీ వెంటనే మధ్యాహ్నం సెషన్లో జయశంకర్ గారిని పట్టించారు. ఒక 2.5 గంటలు తెలుగులో ఇంకొక పదం దొరకకుండా, ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ ఏది దొరకకుండా తెలంగాణ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాక, చెప్పేప్పటికీ మీరు ఏమన్నా అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారా సార్, ఆంధ్ర అయినా మీది అన్నట్టు వాళ్ళు. అంటే ఈయన అన్నట్ట, మేము వాడితే సెటిల్ అయ్యారా అని అనవండి, అక్కడ స్థిరపడ్డారా అంటాం మేము. మీ తెలుగులోనే ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మా తెలంగాణ తెలుగులో ఇంగ్లీష్ పదాలు అవి ఉండవు. ఉర్దూ పదాలు కూడా హైదరాబాద్లో మాట్లాడే వాళ్ళు ఉంటాయి, కానీ మీరు డిస్ట్రిక్ట్స్కి వచ్చి చూడండి ఎట్లా ఉంటుందో తెలుగు అని. అసలు ఈయన ఇక్కడ వారంటే వాళ్ళు నమ్మలేదు ఫస్ట్, అంత చక్కటి తెలుగు మాట్లాడి. తర్వాత మీ అందరికీ తెలుసు కరుణశ్రీ అని పేరు పెట్టుకున్నారు, కానీ జంజాల బాపయ్య శాస్త్రి గారు చాలా విషయం కక్కేవారు. తెలంగాణ అన్న ఏదన్నా తౌరక్యాంధ్రం అనేవారు. ఏంటైతే ఇది తెలంగాణ విడిగా అయితే తౌరక్యాంధ్రం అవుతుంది, మీ తెలుగు అంతా ఉర్దూతో నిండిపోతుందంటే ఇద్దరు కలిసి బెదవాడ వెళ్ళి 7 గంటలు వాదించారు ఆయనతో. మొత్తం తెలుగు పద్యాలన్నీ తీసుకుని, సార్కున్న పట్టు కోసం చెప్తున్నాం. జయశంకర్ సార్ తెలుగు పద్యాలు, వాళ్ళ తెలుగు పద్యాలు అన్నీ తీసుకుని శ్రీశ్రీవి, కరుణశ్రీవి, అందులో ఎన్ని ఉర్దూ పదాలు ఉన్నాయో చెప్పారు. వాళ్ళకి అసలు ఉర్దూ పదాలను కూడా తెలియదు, అది కర్మ. అందుకని ఎప్పుడు చెప్పేవారు సార్ స్పీచెస్లో, ఉర్దూ అని తెలియదు, వాళ్ళకి తెలియదని కూడా తెలియదు అని, ఈ 2 రకాలు తెలియదు అని చెప్పేవారు. ఇలాగ అసలు ఎన్ని గంటలు మాట్లాడినా మనిషితోటి ఎప్పుడు ఒక దగ్గర విసుగని కానీ ఇది ఆపుదామని కానీ కొన్ని గంటలు రోజులు మాట్లాడుకునేవాళ్ళం. ముఖ్యంగా తెలంగాణ. సరే, మా భర్త పోయిన తర్వాత ఆనందరావు తోట మాకు 2 టాపిక్స్ ఉండేవి మాట్లాడుకోవడానికి. తెలంగాణ గురించి ఎంత తపన పడేవారో ప్రత్యక్షంగా చూశాను. బహుశా వారి క్యాన్సర్ కూడా కారణం నేను అనుకోవడం ఏంటంటే, ఈ December 9th అయిన తర్వాత చాలా సంతోషించారు. 23rd నుంచి 30th దాకా అసలు ఆయన నిద్రపోలేదు. ఏ రాత్రి చూసినా హాల్లో ప్రచారం చేస్తూ ఉండేవారు, లైట్ ఉండేది. అప్పుడే బహుశా ఏదైనా అల్సర్ ఉండి అది క్యాన్సర్ కింద టర్న్ అయిందేమో నాకు ఒక అనుమానం తర్వాత వచ్చింది వాళ్ళు క్యాన్సర్ అంటే. ఎందుకంటే మానసిక కారణాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అన్నది ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు. గోపాలకృష్ణ గారు చెప్పారు ఆ విషయం, డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి అదే సమయంలో బహుశా ఆయన, ఎందుకంటే ఆయన ఎప్పుడు అనారోగ్యం ఉన్నది ఎరగరు, ఎప్పుడు కూడా చాలా పుష్టిగా ఉండేవారు, చక్కగా తినేవారు. ఎప్పుడు కూడా అనారోగ్యము, పడుకోవడము, ఒంట్లో బాగోలేదు ఇలాంటివి ఎప్పుడు చూడాలి. ఏ కాస్త చిన్న నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అందుకని అసలు ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకోవాలంటే మనం విగ్రహాలు పెట్టడం కంటే కూడా నేను అనుకోవడం పాఠ్యాంశాల్లో ఆయన గురించి చెప్పి తెలంగాణ యువతకి, ఎందుకంటే విగ్రహాలు చూసి నవ్వేవాళ్ళు వాళ్ళిద్దరు, విగ్రహాలు పెట్టడం కాదు అని, ఒక గౌరవించాలి అంటే విగ్రహాలు కాదు అన్నది వాళ్ళిద్దరి అభిప్రాయం. పాఠ్యాంశాల్లో జయశంకర్ గారి గురించి రాసి
ఆయనకున్న క్వాలిటీస్, ఆయన ఏమేమి చూపించారో, ఎట్లా బిహేవ్ చేశారో, ఎట్లా తెలంగాణ సాధించారో, ఇవన్నీ కూడా పిల్లలకి, స్కూల్ పిల్లలకి హై స్కూల్ లెవెల్లో పెట్టగలిగితే బాగుంటుందన్నది నా ఆలోచన. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను విద్యావంతుల వేదికకి కృతజ్ఞతలు.